ఏంటిది? ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయితే స్వీట్స్ పంచుతారా? నో నో నో, టుడే నా డివోర్స్ డే. అదే విడాకుల మహోత్సవం. మా వాళ్ళు బోల్డ్ అంత కట్నం ఇచ్చి నాకు పెళ్లి చేశారు. కాకపోతే వాడి గురించి తెలుసుకునే లోపే అంతా అయిపోయింది. వాడు నన్ను శారీరకంగా మానసికంగా పెట్టిన టార్చర్కి మళ్ళీ ఆడపిల్లగా పుట్టాలంటేనే భయం వేస్తుంది. కోర్టు విడాకులు ఇచ్చేసింది. నాకు పట్టిన సేనొదిలింది. అందుకే స్వీట్స్. మిగతా వాళ్ళకి కూడా ఇచ్చేసేస్తాను. బాయ్. బై ద వే, ఐఎమ్ అనిత. మంత్ర. ఈ సిస్టమ్ షట్ డౌన్ చేయకండి. వెళ్ళింది ఎవరు ఎవరు చెప్పండి. సిస్టమ్ నిన్న సిస్టమ్ ని స్విచ్ ఆఫ్ చేయకుండా వెళ్ళింది నేనే. ఇప్పుడు ఏంటి సార్? సిస్టమ్ స్విచ్ ఆఫ్ చేయండి, షట్ డౌన్ చేస్తారు. నువ్వు ఎక్కువ చేసావు అనుకో, ఈ ఆఫీసే షట్ డౌన్ చేస్తాను. నీ ఉద్యోగం ఊడిపోతుంది. రోడ్ల మీద అడుక్కు తినాలి. బాబు బాబు ఆ పని మాత్రం చేయకండి, మీకు పుణ్యం ఉంటది. ఒరే, బేసిక్ గా నా వెనకాల ఎవరున్నారు తెలుసా? ఎవరు లేరా? నిన్ను ఎక్కువ చేయడం అంటారు. నేను అల్లాటప్పగా రాలేదు ఇక్కడికి, మినిస్టర్ రికమెండేషన్ తో వచ్చా. వాసంతి వాసంతి. అబ్బా కొంప కొడుతుంది సార్. ఇట్స్ ఓకే. ఒరే, ఈ ఆఫీస్లో నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. యాక్చువల్గా నా పేరులోనే ఒక మిస్టరీ ఉంది, దానికో హిస్టరీ ఉంది. ఏంటండి అది? మా అమ్మా నాన్న అబ్బాయి పుడితే వాసు, అమ్మాయి పుడితే చామంతి అని పేరు పెడదాం అనుకున్నారు. నేను పుట్టా, రెండు కలిపి వాసంతి అని పెట్టారు. రెండు కలిపి పెట్టారు. ఈడేమైనా తేడానా? ఏమైనా డౌటా? ఆ విషయం నాకు తెలియదండి. తెలియని వాడు సన్నాసి, తెలిసిన వాడు వేదాంత. మధ్యలో ఏదంటారు? ఈ వాసంతి. రే, అదేంటో గాని ఈ పేరుకి ఫేస్బుక్ లో ఎన్ని రిక్వెస్ట్లో తెలుసా? ఎవరో అమ్మాయి అనుకుని లైక్స్ కొట్టి ఉంటారు. నువ్వు ఆఫీస్కి నా మీద కౌంటర్ లేయడానికి వచ్చావా, పని చేయడానికి వచ్చావా? వద్దుతో వెళ్ళి టీ తీసుకురాపో. కొత్తగా అమ్మాయి జాయిన్ అయింది. ఎక్కడా? ఏ మంత్ర, వాడు కంప్యూటర్లో వైరస్ లాంటోడే. ఇటే వస్తున్నాడు, జాగ్రత్త. రాని, యాంటీవైరస్ డోస్ నేను ఇస్తాగా. హలో వాసంతి. ఓ సార్, వాసంతి అంటే మీరా? yes. అరిటాకు లాంటి అందమైన అమ్మాయి అనుకున్నా కానీ జేమ్స్ బాండ్ లాంటి జెంటిల్మెన్ అనుకోలేదు సార్. మనుషుల ఫేసులు చూసి పర్సనాలిటీలు గెస్ట్ చేయడంలో మీరు సూపర్ అనుకుంటాం. బట్ వన్ థింగ్, మంత్రాలకు చింతకాయలు రాలొచ్చు, తంత్రాలకు మామిడికాయలు రాలొచ్చు, కానీ పొగడ్తలకి ఈ వాసంతి రాదు. ఏం పని చేశారు సార్? పంచలేయడం కాదు, పని చేయడం నేర్చుకో. అదే నేర్చుకుంటున్నాను సార్. నేను అన్నది నీ పని చేయడం కాదు, నా పని ఎలా చేయాలో నేర్చుకోమన్నాను. ఎందుకు సార్, మీకు పని చేయడం రాదా? ఏమనిత, నా గురించి చెప్పలేదా? అయ్యో చెప్పాను సార్, ఇక్కడ ఎవరి పని చేసినా చేయకపోయినా మీ పని చేయాలని. నీ వర్క్ నువ్వు చూసుకోవడం అనేది జనరల్, నా వర్క్ నువ్వు చేయడం అనేది ఇక్కడ రూల్. అర్థమైందా? అర్థం కాకపోతే నా క్యాబిన్కి వచ్చి కలు. నువ్వు పని చూసుకో. అలాగే సార్. హలో, నేను వచ్చి పెట్టే వరకు ముట్టుకోకండి. కూరన్నంలో పెరుగు, పెరుగన్నంలో సాంబారు వేసుకుని కలగా పులగం చేసుకుంటారు. ఏమైనా అంటే వెరైటీ అంటారు. అవును మరి, హేమాల్ లాంటి దాన్ని చేసుకోవాల్సిన వాడిని నేను చేసుకున్నాను. వెరైటీ కాదు మరి. మరే అమితాబ్ బచ్చన్ చేసుకోవాల్సిన దాన్ని మిమ్మల్ని చేసుకోలేదు. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్ తల్లి. ఆఫీస్ కంఫర్టబుల్ గా ఉందా? అంతా ఓకే అంకుల్. బాయ్స్ బాగున్నారా? నాకు కూడా వయసు ఒక 20 ఏళ్ళు ఉండుంటే నేను చక్కగా ఏదో ఒక అబ్బాయికి లైన్ వేస్తూ ఎంజాయ్ చేసేదాన్ని. ఈయనకి వండి పెట్టే బాధ తప్పేది. మీరుండగా బాగుండదే. ఎందుకే అలా మాటలతో హింసిస్తావు? ఇంత విషయం పెట్టి చంపేరదు. అంకుల్, మీకు కోపం కొంచెం ఎక్కువ కదా? ఇప్పుడు తగ్గిందమ్మా. ఇది వరకు కరిచేవారు, ఇప్పుడు జస్ట్ అరుస్తున్నారంతే. నువ్వు ఫ్రెష్ అయ్యరమ్మా, భోంచెద్దు గాని. May I come in, sir? Yes, come in. Sit down. Sorry, sir. మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? సారీ సెకండరీ, వర్క్ ప్రైమరీ. వర్క్ అయిందా? మీరింత పవర్ఫుల్గా చెప్పిన తర్వాత కంప్లీట్ చేయకుండా ఉంటానా సార్? అసలు మీకు వర్కే లేకుండా చేస్తా. అంటే అంటే మీ వర్క్ మొత్తం నేనే చేస్తాను సార్. వెరీ గుడ్. ఇప్పుడు వచ్చావు లైన్లోకి. మీతో ఒక పర్సనల్ మ్యాటర్ మాట్లాడొచ్చా? అంటే నన్ను లవ్ చేస్తున్నావా? చెప్పు మంత్రా. మంత్రా మంత్రా గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ అంకుల్. వసే కాకి, చెట్టు మీద ఉండి కావు కావమని అరవడం కాదు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కాఫీ ఇవ్వడం తెలియాలి. ఏంటండి అంకుల్ కాకిని తిడుతున్నారు? అక్కడ కాకే లేదుగా. ఆయన అంటుంది ఆ కాకిని కాదమ్మా, ఈ కాకిని. రాత్రి గొడవ అయింది, ఇప్పుడు కాఫీ అవసరమైంది.
ఇషా యాదవ్ కాకి బా అతలు బా. ఇదిగో తిట్టాలంటే డైరెక్ట్ గా తిట్టండి. కాకి పేరు చెప్పి తిడితే నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, అంకుల్కి కాఫీ ఇస్తే చాలు కదా అంకుల్. ఆంటీతో ఎప్పుడు గొడవ పడతారు ఎందుకు అంకుల్? నీకు సీక్రెట్ చెప్పనా? అలా గొడవ పడకపోతే మీ ఆంటీకి మొహం మొత్తి నాకు ఎప్పుడూ డైవర్స్ ఇచ్చేది. ఇలాంటి చిన్న చిన్న గొడవల వల్లే ప్రేమ డబల్ అయ్యేది. పిల్లల్ని మర్చిపోయి బతకాలంటే ఇలాంటివి తప్పు. ఇలాంటివి నీకు తెలియాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఎందుకని నీ పెళ్ళెప్పుడు? ఇప్పుడే కదా జాబ్ లో జాయిన్ అయింది, అప్పుడే పెళ్ళెందుకు అంకుల్? పెళ్ళంటున్నారు మన మంత్రక? తను ఇప్పుడప్పుడే చేసుకోనంటోంది. ఇంట్లో ఖాళీగా ఉండేది నేనే కదా, అందుకే ఓ మంచి అమ్మాయిని చూసి చేసేసుకున్నాను అనుకో, ఓ పని అయిపోతుంది. ఏమంటావు? వంట చేసే బాధ తప్పుతుందంటాను. కావాలంటే పెళ్లికొస్తాను, ఒక గిఫ్ట్ ఇస్తాను. అదేదో తొందరగా కానివ్వండి. సరే, ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్.